గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షా పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అందరికీ నమస్కారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ ఎలా ఉంది అని తెలియచేయడానికి గురుగారు బ్రహ్మశ్రీ కొడుకలి సోమేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నమస్కారం తల్లి. కొత్త సంవత్సరం వస్తుందంటే ఎన్నో కొత్త కొత్త విషయాల గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? మనకి సంవత్సరాల పేర్లు వచ్చేసి 60. ఇది 40వ సంవత్సరం. శ్రీ పరాభవ నామ సంవత్సరం. పరాభవం అంటే అపజయాలు కలుగుతాయేమో, ఈ సంవత్సరం బాగుండదేమో అని అనుకుంటారు చాలామంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి విజయాలు అందించాలని, అదేవిధంగా మనం ముందు పదంలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఏదైనా సరే భగవత్ సంకల్పంతో మన కృషి పట్టుదలతోటి మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి సంవత్సర నామాలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వచ్చింది. పరాభవ సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రతి ఒక్కదానికి భయపడుతూ కాకుండా మనస్సంకల్పంతో ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. గురుగారు, ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం అంటున్నారు కదా, మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? మనకి తెలుగు పండుగలో మొదటగా వచ్చేది ఉగాది. అంటే మనకి ఆంగ్ల సంవత్సరం జనవరి నుంచి ఎలా ప్రారంభమవుతుందో ఉగాది పండుగ అనేది మనకు కొత్త సంవత్సరంగా ప్రారంభమవుతుంది. ఈ రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించాడని మన పురాణాలు చెబుతున్నాయి. రోజులు, వారాలు, దినాలు, అదే సంవత్సరాలు ఇలాగా ప్రారంభించారని చెప్పేసి మన పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి నూతన సంవత్సరంగా ప్రారంభం చేసుకుంటూ కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టుకుంటూ ఏ కార్యక్రమమైనా సరే ఇది మొదటి రోజుగా పరిగణలోకి తీసుకుని సకల శుభాలు జరగాలని, సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ రోజు నుంచి మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. గురుగారు, ఈ సంవత్సరం ఏ రాశుల వరకు చాలా బాగుంది అనుకోవచ్చు? అంటే ఏ నక్షత్రాల వారు, ఏ రాశుల వారికి శుభంగా లాభంగా ఉన్నది? ఈ సంవత్సరం మేషం, వృషభం, తుల, వృశ్చిక, కన్య, మకర రాశిలోకి చాలా బాగుందని చెప్పచ్చమ్మా. వృషభ రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఫారెన్ ట్రావెల్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. మేషరాశి వారికి కొత్త ఉత్సాహం, విద్యలో అవకాశాలు, ఫైనాన్షియల్ పరంగా సెటిల్ అవ్వడం జరుగుతుంది. సొంత ఇల్లు అనేది ఏర్పడుతుంది. తులారాశి వారికి తమ వృత్తి, వ్యాపారం, అధికారం మరియు ఆర్థిక స్థితుల్లో ఆర్థిక స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారంగా విజయాలు, అలాగే ఆకస్మిక ఆర్థిక లాభాలు అనేది పొందే అవకాశం ఉంది. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగపరమైన పురోగతి లభిస్తుంది. విద్యకు సంబంధించిన ఒక బలమైన సంవత్సరంగా ఈ సంవత్సరం చెప్పవచ్చు. మకర రాశి వారికి వివాహం తప్పకుండా అవుతుంది. భవిష్యత్ మీద ఆశ పెరుగుతుంది. అన్ని విషయాల్లోనూ సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. మేన్ రాశి వారికి ఈ సంవత్సరం చాలా వరకు బాగుంది. ఏ పని తలపెట్టినా నిదానంగా అవుతుంది, ఏ నాశనం నడుస్తుంది అనుకునే వారికి ఈ సంవత్సరం నుంచి అన్ని విజయాలుగానే ఉంటాయి. ప్రతి పనిలోనూ ఏ ఆటంకం లేకుండా ముందుకు సాగుతుంది. ఈ సంవత్సరం జాగ్రత్త పడాల్సిన రాశుల వారు ఎవరు? ధనుసు రాశి, కుంభరాశి, సింహరాశిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి. అధికారుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా, ఫైనాన్షియల్గా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వాళ్ళు. గురుగారు, వీళ్ళు ఎటువంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది? వీరు శని స్తోత్రం, అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయాలి. ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ అఘోర పాశుపత హోమం చేయించుకోవాలి. ఈ పరిహారాలు చేయించుకోవడం వల్ల చాలా వరకు సమస్య నుంచి బయటపడగలుగుతారు. గురుగారు, ఒక పక్క యుద్ధాలు జరుగుతున్నాయి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం మరి ఏవి ఖరీదవుతాయి, ఏవి తగ్గుతాయి? ఈ సంవత్సరం నిత్యావసర వస్తువులు ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కందులు, పెసలు, మొక్కజొన్న, శనగలు, పసుపు కొమ్ములు, గంధం, అదేవిధంగా వంట నూనెలకు సంబంధించిన అన్ని ధరలు ఎక్కువగా ఉంటుంది. కూరగాయల ధరలు మటుకి అందుబాటులో ఉంటాయి. నిత్యావసరాల వస్తువు మటుకి చాలా వరకు పెరిగే అవకాశం ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు అవసరానికి తగ్గట్టుగా మనం ఉండడం అనేది చెప్పదగిన సూచన. గురుగారు, మరి బంగారం, వెండి అనేది సామాన్యులకి అందుబాటులో ఉంటాయా? ఇది నేను గత 2023 సంవత్సరంలో పంచాంగంలో చెప్పాను.
వెండి బంగారం ధరలు బాగా పెరుగుతాయని, వెండి ధర 2 లక్షలు పైగా ఉంటుందని, బంగారం 1,00,000కు పైగా పెరుగుతుందని చెప్పేసి 2023 పంచాంగంలో రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. అప్పుడు వెండి చాలా తక్కువగా ఉంది, బంగారం కూడా చాలా తక్కువగా ఉంది ధర. ఈ రోజును చూసినట్లయితే వెండి మనకి అందనంత ఎత్తులో ఉంది. వెండి అనేది ఇంకా పెరుగుతుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయదలుచుకుంటే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చెప్పదగింది. ఎందుకంటే బంగారం ధర కూడా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ తగ్గే అవకాశాలు ఎక్కడా లేదు. 2.5 లక్షలకు దాటి ఉంటుందేమో చెప్పచ్చు కానీ తక్కువ మటుకు రాదు. బంగారం ధర అధికంగా ఉంటుంది. అదేవిధంగా ఫ్యాషన్ జ్యువెలరీ వీటి మీద ప్రజలు మక్కువగా చూపిస్తారు. కల్తీ బంగారం ఎక్కువగా ఉంటుంది. వాటి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ సంవత్సరం ఏ దేవతకి ఆరాధన చేస్తే మంచిది గురువుగారు? ఈ సంవత్సరం రాజ్యాధిపతి గురువుకు రావడం వల్ల కొన్ని మంచి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. గురుగారు, ఈ పరాభవనామ సంవత్సరంలో అదృష్ట రాశుల వారు ఎవరు? అదృష్ట రాశి వారంటమ్మా మిథున్ రాశి, కర్కాటక రాశి, మకర రాశి, మీన రాశి. ఈ 4 రాశుల వాళ్ళు చాలా అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం జాగ్రత్త పడాల్సిన రాశుల వారు ఎవరు గురుగారు? అమ్మ ధనుసు రాశి, కుంభరాశి, సింహరాశి వారు జాగ్రత్త పడాలి. ధనుసు రాశి వారు అర్ధాష్టం శని, అదేవిధంగా గురువు జూన్ 2 నుంచి అష్టంలోకి మారుతున్నారు. అధికారుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభరాశి వారు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కొన్ని ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సింహరాశి వారు వ్యయంలో గురువు రావడం వల్ల అధిక ఖర్చులు ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వీరికి అష్టం శని నడుస్తుంది. అయితే ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్నారో వారికి మటుకు చాలా బాగుంది సింహరాశి వారికి. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందని చెప్పవచ్చు మనం? ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారికి వివరంగా పంచాంగంలో చెప్పడం జరిగింది. అయితే అమ్మ నువ్వు అడిగేవు కాబట్టి మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా బాగుంది. వృషభ రాశి వారికి కూడా తృతీయంలో గురువు, దశమంలో రాహు, కెరియర్ పరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. మిథున రాశి వారికి వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యాపరంగాను విదేశీ పరంగా వెళ్ళాలనుకున్న వారికి చాలా అనుకూలంగా ఉంది. మీ మాట తీరుతోటి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి ఫినాన్షియల్గా ఎప్పటినుంచో ఇబ్బంది పడుతున్న వారికి ఒక సువర్ణ అవకాశం అని చెప్పచ్చు జన్మరాశిలో గురువు రావడం వల్ల. అదేవిధంగా సింహరాశి చూసుకున్నట్లయితే వీరికి అష్టం శని నడుస్తోంది. వ్యయంలో గురువు వచ్చిన తర్వాత ఖర్చుల విషయంలో చాలా వరకు జాగ్రత్త వహించాలి. ఆర్థిక నష్టం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా స్థిరత్వం అనేది కాస్త లోపిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కన్యారాశి వారికి దశమంలో గురువు, లాభంలో గురువు రావడం వ్యాపార పరంగాను వృత్తి ఉద్యోగాల రీత్యా చాలా కలిసిపాటుగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు చాలా అనుకూలం. తులారాశి వారికి సాధ్యమైనంతవరకు వీరు అప్పులు తీర్చగలుగుతారు. ధనలాభం ఉంది. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే గడిచిన 2.5 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం నుంచి చాలా వరకు బాగుంటుంది. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యరీత్యా ఏదైనా సమస్యలు ఉంటే సమస్య పోయి వ్యాపారరీత్యా కలుసుబాటుదనంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి అర్ధాష్టమి శని, అష్టమ గురువు వల్ల కొంత ఇబ్బందికైన వాతావరణం చెప్పవచ్చు. అధికారులతోటి జాగ్రత్త ఉండడం చెప్పదగినది. మకర రాశి వారికి ఎప్పటి నుండో వివాహం కాకుండా చూస్తున్న వారికి సప్తమ గురువు రావడం వల్ల, గురు వీక్షణ వల్ల అన్నీ శుభాలు జరుగుతాయి. వ్యాపారంలోనూ వృత్తిలోనూ ఆరోగ్యరీత్యా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి జూన్ నుండి గురువు షష్టంలోకి రావడం వల్ల ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. శత్రువులు అధికంగా ఉంటుంది. వృత్తిలోనూ వ్యాపారంలోనూ చికాకు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా మటుకి చాలా వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీన రాశి వారికి జూన్ 2 నుండి పంచమంలో గురువు రావడం వల్ల, గురు వీక్షణ మీన రాశి మీద ఉండడం వల్ల చాలా వరకు పనులు పూర్తవుతాయి. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. ఈ ఏలినాటి శనిలో పనులు ఏదైతే నెమ్మదిగా సాగుతున్నాయో ఫినాన్షియల్ పరంగా కావచ్చు, మిగతా ఇతర విషయాల వరకు కావచ్చు, ఏదైనా సరే గురు అనుగ్రహం, శుభగ్రహ దృష్టి ఎప్పుడైతే మన రాశి మీద ఉంటుందో శుభ ఫలితాలు ఉంటాయి. మీన రాశి వారికి గడిచిన 2.5 సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చాలా వరకు బాగుందని చెప్పవచ్చు. ఇలాగా ప్రతి ఒక్క రాశి వారికి వివరంగా మన ములుగు.com యూట్యూబ్ ఛానల్లో, ములుగు ఆస్ట్రాలజీ ఛానల్లో చెప్పడం జరిగింది.
మీరు వివరంగా దాంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ సమయానుకూలంగా కాబట్టి ఏ రాశి వారికి ఎంతవరకు బాగుంటుందనేది వివరించడం జరిగింది. అయితే ఏదైనా సరే మన రాశి వారు చాలామంది నా మేన్ రాశి అండి, నా కుంభరాశి అండి, నాది ఇలాగే ఉంటుందా అలాగే ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే జాతక రీత్యా వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఏలినాటి శని బాగుంటుంది, అష్టమ శని బాగుంటుంది, అర్ధాష్టమ శని బాగుంటుంది. అయితే వారికి నడుస్తున్న గ్రహగతులు బట్టి, గోచారాన్ని బట్టి, దశలు బట్టి వారికి వ్యాపారపరంగా బాగుంటుందా, విద్యాపరంగా బాగుంటుందా అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి చూడడం ఉంటుంది. ఎందుకంటే మేన్ రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఈ కోట్ల మందిలో కొంతమందికి మేన్ రాశి చాలా అనుకూలంగా ఉంటుంది. శని ఏలినాటి శనిలో కూడా రాజయోగాన్ని ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే శని అష్టకవర్గులోను సర్వాష్టకవర్గులోను బలాలు ఎంత ఉన్నాయో, ఏ గ్రహానికి ఎంత బలం ఉందో ఆ గ్రహ బలాన్ని బట్టి మనం ఆలోచించాలి. ఆ గ్రహం నడుస్తున్న దశను బట్టి ఆ దశలో అష్టకవర్గులో సర్వాష్టకవర్గులో శని బలంగా ఉన్నారా, శుక్రుడు బలంగా ఉన్నారా, గురువు బలంగా ఉన్నారా, వృత్తిపరంగా ఎలా ఉంటుంది, వ్యాపారపరంగా ఎలా ఉంటుంది, విద్యాపరంగా ఎలా ఉంటుంది అనేది మనం వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే జాతకం అనేది ఒక 50% ఉంటే 50% అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కదానికి జాతకం ఇలాగే ఉంటుందేమో, ఈయన రాశి ఫలితాలు అందరూ చెప్తున్నారు, మన రాశి బాగుండదేమో అనే అపోహ అనేది తగ్గించుకోవాలి. ఏ విషయానైనా సరే కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఇంకోటి లేదు. మనం ఎంత కష్టపడితే ప్రతిఫలం అంత వస్తుంది. కాబట్టి రాశి ఫలితాలు మనం ఏవైతే చెప్తున్నామో అది సూచనాప్రాయంగానే ఉంటుంది. అంటే ఈ విషయం ఇలా ఉంటుంది, జాగ్రత్త పడమని చెప్పడం వరకు శాస్త్రం. కాబట్టి మనకి ఎలా ఉంటుందో ఏముంటుందో మరిన్ని విషయాల కోసం నన్ను సంప్రదించండి. తద్వారా వారి వ్యక్తిగత జాతక పరిశీలన చేసి ఒక మార్గాన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఏదైనా సరే ఇది మేము శాస్త్రపరంగా చెప్పడం అనేది మా పూర్వీకుల అనువంశంగా వస్తున్న జ్యోతిష్ శాస్త్రం. మా ముత్తాత గారు బ్రహ్మశ్రీ అప్పల నరసింహయ్య గారు, అదేవిధంగా మా తాతగారైన బ్రహ్మశ్రీ కొడుకుల సమస్య శర్మ సిద్ధాంతి గారు వారి అనువంశంగా వచ్చిన విద్యని, అదేవిధంగా మా గురుదేవుల దగ్గర నేర్చుకున్న విద్యని ఇంతటి మహనీయుల దగ్గర నేర్చుకుని నేను మీకు చెప్పడం అనేది చాలా గర్వంగా చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం అనేది చాలా గొప్పది. 16 సంవత్సరాలుగా అధ్యయనం చేసుకుంటూ ఎంతోమందికి జాతక విశ్లేషణ చేసుకుంటూ చెప్పడం అనేది ఇది పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది? షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఉంటుంది. బంగారం వెండి ధరలో కూడా స్పెక్యులేషన్స్ ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చా లేదా, మన జాతకంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా షేర్ మార్కెట్ లాభం కలుగుతుందా లేదా. ఎందుకంటే కొంతమందికి షేర్ మార్కెట్లో చాలా మటుకి లాభాలు పొందిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అంటే మనకు నష్టపోయాం కదా మళ్ళీ అదే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి వెళ్దాం అనుకుంటారు. షేర్ మార్కెట్ అనేది ఒక జూదం లాంటిది, ఒక స్పెక్యులేషన్. అది ఈ సంవత్సరం మటుకి ప్రతి ఒక్కరూ షేర్ మార్కెట్లో మనకి ఎంతవరకు ఇన్వెస్ట్మెంట్ చేయగలమో అన్న దాని మీద వెళ్ళాలి తప్పితే కానీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఇబ్బంది పడడం అనేది చెప్పదగిన సూచన కాదు. కాబట్టి ఈ సంవత్సరం స్పెక్యులేషన్ అనేది ఉంటుంది, దాని మీద జాగ్రత్త వహించండి. గురుగారు, మా అందరికీ కూడా ఈ పరాభావనామ సంవత్సరంలో ఎలా ఉండబోతోందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఈ పరాభావనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ వృత్తిరీత్యా, ఉద్యోగరీత్యా, విద్యరీత్యా తమ తమ రంగాలలో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఏదైనా సరే ఆ పరమేశ్వర అనుగ్రహం మనందరి మీద కలగాలని కోరుకుంటూ మరోసారి ప్రేక్షకులందరికీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. స్వస్తి.